వెల్కమ్ టు అగ్మాక్స్. ప్రస్తుతం సాగులో ఉన్న సాంప్రదాయ వరి రకాలు అధిక దిగుబడిని అందిస్తున్నప్పటికీ వాటిలో పోషక విలువలు తక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు భారత ప్రభుత్వం బయోఫోర్టిఫికేషన్ అనే పద్ధతి ద్వారా పోషక విలువలతో కూడిన కొత్త వరి రకాలను విడుదల చేసింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం అటువంటి బయోఫోర్టిఫైడ్ వరి రకాల గురించి వివరంగా తెలుసుకుందాం. డిఆర్ఆర్ థాన్ 48 అనే వరి రకం సాంబా మసూరిగా ప్రసిద్ధి చెందిన బీపీటీ 5204 అనే వరి రకాన్ని పోలి ఉంటుంది. ఇందులో జింక్ ఎక్కువగా ఉండటంతో పాటు ఎండాకు తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకునే లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ వంగడాన్ని 2018లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో సాగు కోసం విడుదల చేశారు. దీని గింజలు సన్నగా ఉండి బియ్యం నాణ్యంగా ఉండటం వల్ల మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. ఈ రకం పూర్తిగా కోతకు రావడానికి 135 నుంచి 140 రోజుల సమయం పడుతుంది. బీపీటీ 5204 జాతీయ చెక్గా ఉన్న IR64 మరియు చిట్టి ముత్యాలు వంటి రకాలతో పోలిస్తే ఈ రకం ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. 1 హెక్టారుకు సగటున 5.5 టన్నుల దిగుబడి లభిస్తుంది. బ్రౌన్ రైస్లో జింక్ స్థాయి 27 ppm ఉండగా పాలిష్ చేసిన బియ్యంలో జింక్ స్థాయి 23.3 ppm ఉండటం వలన ఇది పోషక విలువల పరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వంగడంలో X5, X13 మరియు X21 అనే 3 ఎండాకు తెగులు తట్టుకునే జన్యువులు ఉండటంతో దీనిలో తెగుళ్ల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీనికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటంతో డయాబెటీస్ ఉన్న వాళ్లకు కూడా ఈ బియ్యం మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. తెలంగాణలోని చాలామంది రైతులు ఈ వరి రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఎందుకంటే ఇది మంచి దిగుబడి ఇవ్వటంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇక స్ఫూర్తి అనే జింక్ బయోఫోర్టిఫైడ్ వరి వంగడాన్ని 2024లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలలో సాగు కోసం విడుదల చేశారు. ఈ రకానికి చెందిన గింజలు పొడవుగా దొడ్డుగా ఉండి పాలిష్ చేసిన బియ్యంలో జింక్ స్థాయి 20.05 ppm ఉంటుంది. ఈ పంట పూర్తిగా కోతకు రావడానికి సుమారుగా 125 నుంచి 130 రోజుల సమయం పడుతుంది. 1 హెక్టారుకు సగటున 5.3 టన్నుల దిగుబడిని ఇస్తుంది. అంతేకాకుండా ఈ రకం అగ్గి తెగులు మరియు కాండంకుళ్ళు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. భారతదేశంలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి జింక్ బయోఫోర్టిఫైడ్ వరి రకాల్లో డిఆర్ఆర్ థాన్ 45 ఒకటి. ఈ రకాన్ని హార్వెస్ట్ ప్లస్ అనే సంస్థ నుండి తీసుకున్న విత్తనాలతో సాంప్రదాయ బ్రీడింగ్ పద్ధతుల ద్వారా అభివృద్ధి చేశారు. 2016లో తమిళనాడు, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాగు కోసం విడుదల చేశారు. ఈ మొక్కలు చిన్నగా ఉండి గాలి వానకు నేల వాలకుండా నిలిచి ఉంటాయి. పంట పూర్తిగా పెరిగి కోతకు రావడానికి సుమారు 125 నుండి 130 రోజుల సమయం పడుతుంది. దీని గింజలు పొడవుగా సన్నగా ఉండి జింక్ స్థాయి సుమారుగా 22.6 ppm ఉంటుంది. ఈ రకానికి అగ్గి తెగులను తట్టుకునే లక్షణాలు ఉండటంతో పాటు ప్రముఖ వరి రకం IR64తో పోలిస్తే ఇందులో జింక్ బయో అవైలబిలిటీ 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 1 హెక్టారుకు సగటున 5.5 టన్నుల కంటే ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే డిఆర్ఆర్ థాన్ 45 అనే వరి రకాన్ని 2018లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో సాగు కోసం విడుదల చేశారు. దీని గింజలు సన్నగా ఉండి బియ్యం నాణ్యంగా ఉండటం వల్ల మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. ఈ రకం పూర్తిగా కోతకు రావడానికి 135 నుంచి 140 రోజుల సమయం పడుతుంది. 1 హెక్టారుకు సగటున 5.5 టన్నుల దిగుబడి లభిస్తుంది. బ్రౌన్ రైస్లో జింక్ స్థాయి 27 ppm ఉండగా పాలిష్ చేసిన బియ్యంలో జింక్ స్థాయి 23.3 ppm ఉంటుంది. స్ఫూర్తి అనే రకానికి చెందిన గింజలు పొడవుగా దొడ్డుగా ఉండి జింక్ స్థాయి 20.5 ppm ఉంటుంది. 1 హెక్టారుకు సగటున 5.3 టన్నుల దిగుబడి వస్తుంది. ఇది అగ్గి తెగులు మరియు కాండంకుళ్ళు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. డిఆర్ఆర్ థాన్ 45 అనేది భారతదేశంలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి జింక్ బయోఫోర్టిఫైడ్ వరి రకం. ఈ మొక్కలు చిన్నగా ఉండి గాలి వానకు నేల వాలకుండా నిలిచి ఉంటాయి. ఈ రకానికి అగ్గి తెగులను తట్టుకునే లక్షణాలు ఉండటంతో పాటు ప్రముఖ వరి రకం IR64తో పోలిస్తే ఇందులో జింక్ బయో అవైలబిలిటీ 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది.